బెంగళూరు బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాగా ఈ ఛార్జిషీట్లో కన్నడ నటి రన్యారావు పేరు ఉండటం విశేషం. 102 కోట్ల రూపాయల బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమె పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ కిందటేడాది పోలీసులకు నటి రన్యారావు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కన్నడ నటి రన్యారావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది చిన్నా చితకా కేసు కాదు, దాదాపు 102 కోట్ల రూపాయల బంగారం స్మగ్లింగ్ కేసు. కాగా రన్యారావు మరోసారి చిక్కులో పడ్డారు. తాజాగా బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో నటి రన్యారావు పేరు కూడా ఉంది. కాగా ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్ ఒక ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని భారత్ అక్రమంగా రవాణా చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. తమ హ్యాండ్లర్లు, ఆభరణాల వ్యాపారులు సదరు బంగారాన్ని దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేలా చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని PMLA కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాగా ఈ ఛార్జిషీట్లో రన్యారావు పేరు కూడా ఉంది. అలాగే ఆమెకు సహాయకుడిగా భావిస్తున్న తరుణ్ కొండూరు, బళ్ళారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ జైన్ పేర్లను ఈడీ తమ ఛార్జ్షీట్లో చేర్చింది. కన్నడ నటి రన్యారావును క్రిందటేడాది బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆమె పట్టుబడ్డారు. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్టు తర్వాత రన్యారావు నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 14.7 కిలోల బంగారాన్ని రన్యారావు నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. అంతేకాదు బెంగళూరుకు విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా దందాలు కొంతకాలంగా నటి రన్యారావు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ నుంచి బెంగళూరుకు భారీ ఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు ఆమె దొరికిపోయారు. అంతేకాదు గోల్డ్ స్మగ్లింగ్ చేసే ఒక అంతర్జాతీయ నెట్వర్క్తో కూడా రన్యారావుకు సంబంధాలున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా దుబాయ్ నుంచి బెంగళూరుకు గోల్డ్ స్మగ్లింగ్ కార్యకలాపాలను రన్యారావు అడ్డం పెట్టుకుని సదరు అంతర్జాతీయ నెట్వర్క్ చక్కబెట్టేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. కాగా బంగారం అక్రమ రవాణా విషయంలో తమకు సాయం చేసినందుకు రన్యారావుకు పెద్ద మొత్తంలో సదరు అంతర్జాతీయ నెట్వర్క్ కమిషన్ కూడా అందజేసే విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఒక అంశం నటి రన్యారావుకు ప్లస్ పాయింట్గా మారి. రన్యారావు తండ్రి రామచంద్రరావు కర్ణాటక క్యాడర్కు చెందిన IPS అధికారి. కర్ణాటక పోలీస్ విభాగంలో ప్రస్తుతం ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు. దీంతో తనను చెక్ చేయడానికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది వస్తే తన తండ్రి పేరు అలాగే హోదా చెప్పి వారిని భయపెట్టేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే క్రిందటి ఏడాది కూడా ఇదే జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం దిగగానే ఆమెను చెక్ చేయడానికి భద్రతా సిబ్బంది వెళ్లారు. అయితే ఎప్పటిలాగే తన తండ్రి పేరు, హోదా వెల్లడించి వారిని భయపెట్టడానికి రన్యారావు ప్రయత్నించారు. అయితే రన్యారావు దగ్గర 10 కిలోలకు పైగా బంగారం ఉందని అప్పటికే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి స్పష్టమైన సమాచారం అందింది. దీంతో రన్యారావు బెదిరింపులను భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. చెక్ చేస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారం దొరికింది. దీంతో అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఏమైనా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరిన్ని పెద్ద తలకాయలున్నట్లు తెలుస్తోంది.